ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో ట్విస్ట్ కొనసాగుతోంది. ఇదే కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ను స్పెషల్ జడ్జి తిరస్కరించారు. నోటీసులు లేకుండా సీబీఐ అరెస్టుపై స్పెషల్ జడ్జి ఎదుట కవిత న్యాయవాదులు వాదనలు వినిపించారు. రేపు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనుంది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజు రోజుకు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను ప్రత్యేక జడ్జి తిరస్కరించారు. నోటీసులు లేకుండా కవితను జైల్లో సీబీఐ ఎలా అరెస్టు చేస్తుందని ఆమె తరపు లాయర్లు రానా, మోహిత్ రావు డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ వేశారు. న్యాయవాదుల వాదనల అనంతరం ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని డ్యూటీ మెజిస్ట్రేట్ తెలిపారు. తన ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్న స్పెషల్ జడ్జి మనోజ్ కుమార్ ఈ కేసులో కవితకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని చెప్పారు. అత్యవసర జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయన్నారు ప్రత్యేక న్యాయమూర్తి. రేపు ఉదయం రెగ్యులర్ కోర్టు ఎదుటే అప్లికేషన్ ఫైల్ చేయమని సూచించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ను మెజిస్ట్రేట్ కావేరీ భవేజా ధర్మాసనానికి ప్రత్యేక జడ్జి బదిలీ చేశారు. నుంచి అరెస్ట్ చేయాలి అంటే మనకు వారెంట్ ఉండాలి, కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ టేకింగ్ కోర్ట్ పర్మిషన్ అరెస్ట్ చేయలేదు. మాకు తెలిసింది ఏంటంటే నిన్న వాళ్ళు ఒక అప్లికేషన్ వేశారు, మాకు నోటీస్ ఇవ్వకుండా రెండోసారి మళ్ళీ సిబిఐ యూనిలేటర్గా కోర్టు కూడా ఆర్డర్ పాస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేస్తారు ఫిజికల్గా. అంటే కోర్టులో పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేశారా? మాకు ఒక పేపర్ ఇవ్వలేదు. మాకు అసలు ఏం అవుతుందో కూడా మాకు బ్లాంక్లో పెట్టి మాకు నోటీస్ ఇవ్వకుండా మాకు తెలియకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఈడీ కేసులో తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉదయం సీబీఐ అరెస్టు చేసింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు కవితను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. లిక్కర్ కేసులో పాత్రేంటి, అన్ని కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్రేంటి, తెర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. కవిత అరెస్టు విషయమై తీహార్ జైలు అధికారులకు సీబీఐ బృందం సమాచారం ఇచ్చింది. రేపు సీబీఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించనున్నారు. తొలుత ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ సమర్పించి సీబీఐ హెడ్ ఆఫీస్ కు కవితను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లోని 6వ నెంబర్ బారక్లో కవిత ఉన్నట్లు తెలుస్తోంది.